ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ లో మనం ఎంత నేర్చుకున్నా తక్కువే అనిపిస్తుంది. బికాస్ మీతో వీడియోస్ చేస్తూ ఉంటే అందులో నేను కూడా ఏదో ఒకటి అయితే నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ రీసెంట్ ఎపిసోడ్స్ లో ఫ్లోరల్ థీమ్ కావచ్చు, ఫ్యూలిడ్ టెక్నిక్ కావచ్చు, వర్మాల కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అండ్ అందులో మెయిన్ గా ఒకసారి చూస్తే కలర్ కాంబినేషన్ అనేది ఈ జనాలని అట్రాక్ట్ చేసే విధంగా, ఒకవేళ ఒక ప్రోడక్ట్ మనం సేల్ చేయాలి అంటే కలర్ ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది. సో ఆ కలర్ కాంబినేషన్ ఏ విధంగా యూజ్ చేస్తే ఇంకా మనం జనాల్లో తొందరగా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే మన ప్రోడక్ట్ సేల్ అవుతుంది అంటారు. సో రెజిన్ ఆర్ట్ అన్నది ఒక మంచి క్రియేటివ్ ఆర్ట్స్. అండ్ దీంట్లో మనం ఎంత కలర్ కాంబినేషన్ ప్రాపర్గా యూజ్ చేస్తే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బికాజ్ రెజిన్ ప్రాపర్టీ ఏంటంటే ఆఫ్టర్ డ్రైయింగ్, ఆఫ్టర్ క్యూరింగ్ అది చాలా షైనీగా ఉంటుంది. సో ఆ షైనీనెస్ని మనం దానికి ప్రాపర్ కలరింగ్ ఇస్తే గనక ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకి జరగాలంటే ఏంటి, ప్రతిదానికి ఒక టెక్నిక్స్ ఉంటాయి. అందులోనే ఈ ఫ్లూయిడ్ టెక్నిక్. ఈ ఫ్లూయిడ్ టెక్నిక్లో అయితే కనుక మనము నిన్న చెప్పుకుంటే మినిమం వచ్చేసి 3 కలర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఎన్నైనా యూస్ చేయొచ్చు. ఆ 2 డిఫరెన్షియేషన్ మాకు చూపిస్తారండి? యా షూర్ అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి 3 కలర్స్. కెన్ యూ గెస్ సిరి గారు ఏమేం కలర్స్ అని? ఎస్, పర్పుల్, ఆరెంజ్ అండ్ వైట్. పర్ఫెక్ట్. సో ఇందులో మనం 3 కలర్స్ వాడితే ఒక గ్యాలక్సీ లాగా వచ్చింది మీరు చూసుకుంటే. సో పర్టికులర్ గా ఇక్కడ పర్పుల్ ఇలా కాకుండా మల్టిపుల్ మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఇది మిక్స్ చేయాలి అంటే దీనికి స్పెసిఫిక్ గా ఒక ప్యాటర్న్ లో పోస్తేనే ఇలా వస్తుంది. అండ్ ఇన్ డీటెయిల్ గా కూడా మనము ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి యూట్యూబ్ లో ఈ వీడియో అయితే అవైలబుల్ గా ఉంది, చూడొచ్చు. సో జనరల్గా బేసిక్గా అందరూ ఏమనుకుంటారంటే 2 కలర్ని ఇలా పోస్తే సరిపోతుంది కానీ అప్పుడు మీకు ఇలా రాదు. సో కాబట్టి దాన్ని ఫ్లూయిడ్ టెక్నిక్ అంటారు. అండ్ మనం ఇన్ కేస్ గనక 5 కలర్స్ మిక్సింగ్ చేస్తే ఈ విధంగా ప్యాటర్న్ వస్తుంది. యా, ఇది ఆల్మోస్ట్ 5 కలర్స్ అండి. యా, 5 కలర్స్. ఆరెంజ్. సో ఇందులో మనం యూజ్ చేసింది వైట్, ఆరెంజ్, గ్రీన్ అండ్ ఐవోరీ, మీకు లైట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రెడ్. సో ఈ అన్ని కలర్స్ మనం పోసినప్పుడు ఈ ప్యాటర్న్ లోకి ఆటోమేటిక్ గా అలా ఫామ్ అవుతుంది. అది పోసే విధానం పట్టి ఉంటుంది. అండ్ సో మీకు ఇది డిమౌల్డ్ చేసి చూపిస్తాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు, రెజిన్ ఆర్ట్ లో ఏదన్నా కూడా మనకి ఇట్లా సిలికాన్ మౌల్డ్ ఉంటుంది. సో బేస్డ్ అపాన్ ద షేప్ మీరు ఎందులో అయితే పోస్తారో ఆ అచ్చు అన్నది మీకు బయటకు వస్తుంది. ఏదైతే మీరు పోసే విధానం, ఆ కలర్ కాంబినేషన్ ఉంటుందో దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ అట్రాక్టివ్గా లేకపోతే కాదా అన్నది అర్థమవుతుంది. సో డిమౌల్డ్ చేస్తున్నాను. సో డిమౌల్డింగ్ కూడా మనము లైక్ రెజిన్ పోసే ముందు కొన్ని ప్రికాషన్ లాంటివి తీసుకోవాలి. డిమౌల్డింగ్ చేసేటప్పుడు కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలి అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. వావ్, ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి. నైస్. యా. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే జనరల్గా క్లాక్స్, మెయిన్గా 16 ఇంచెస్ 18 ఇంచెస్ క్లాక్ కనుక ఈ ప్యాటర్న్లో మనం చేస్తే లైక్ వాల్కి పెట్టినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో బేస్డ్ అపాన్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ మనం కలర్స్ అన్నది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఆర్ఎల్స్ మనమైనా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫోటో ఫ్రేమ్స్. సో ఫోటో ఫ్రేమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సింగిల్ బ్యాక్గ్రౌండ్ అయితే అంత బాగోదు. సో ఇలాంటి దాని మీద మనం ఫొటోస్ అలా పెట్టి నేమ్స్ పెడితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మెయిన్గా ఇది యూజ్ చేసే దేనికి అంటే నేమ్ ప్లేట్. సో నేమ్ ప్లేట్కి ఇది బాగా యూజ్ అవుతుంది. లైక్ హౌసెస్ ముందు మనము బోర్డ్ పెట్టుకుంటాం కదా, సో దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని మీద ఇంకొక ఫైనల్ కోట్ వేస్తే కనుక ఇది ఒక మార్బుల్ లాగా టైల్స్ ఉంటాయి చూసారా, 3-4 కలర్ కాంబినేషన్ టైల్స్ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్లో ఇది వస్తుంది మీకు. ఓకే. అండ్ దీంతోనే మనము ఇలా రాఖీస్ కానీ పెండెంట్స్ లాగా కూడా చెయ్యొచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, యూ కెన్ సీ. ఓకే. యా, దిస్ ఇస్ రాఖీ. సేమ్ మనం అదే ఫ్లూయిడ్ ఆర్ట్ టెక్నిక్ యూజ్ చేసాము. సో ఇదేంటంటే మనకి ఆన్లైన్లో యూట్యూబ్లో అంత ఈజీగా అవైలబిలిటీ ఉండదు. ప్రాపర్గా ఎలా మిక్సింగ్ చేసి ఎలా పోస్తే దాన్ని బట్టే మనకి
అవుట్పుట్ అన్నది వస్తుంది. సో మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అంటే ఇది మనము ఫుల్ కోర్స్లో చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇలా ప్రతి టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంటుందో మన ఫుల్ కోర్స్ క్లాస్లో అటెండ్ అవుతే ఇన్ డెప్త్గా తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్లో మనం చూస్ చేసుకునేటప్పుడు దాని రేషియో ఏ విధంగా ఉంటుంది తనుష గారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 3 కలర్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఒకటి వైట్, బ్లూ అండ్ గ్రీన్. సో మేజర్గా మీకు ఎక్కువ ఏది కనిపించాలి? వైట్ అనుకుందాం. సో ఫస్ట్ మనం వైట్ అన్న కలర్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో దాని తర్వాత ఏంటి? బ్లూ. సో బ్లూ కంపేర్ టు వైట్ మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కలర్ ఈజ్ గ్రీన్. గ్రీన్ వచ్చేసరికి ఈ 2 కలర్స్తో పోలిస్తే ఇంకా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఆ 3 కలర్స్ని మనం ఒక ప్రాపర్ వేలో మనం గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఈ ఫార్మేషన్ లో వస్తుంది. ఓకే. అండ్ చాలా వరకు మీరు చెప్తూ ఉంటారు దీని మిక్సింగ్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్ గా ఉండాలి, లేదు అంటే బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అని అంటారు కదా, అది ఎలా ఉంటుందండి? సో ఈ టెక్నిక్ లో బేసిక్ గా అంత బబుల్స్ ఏమి అలా రావు. ఇన్ కేస్ బబుల్స్ వస్తే మనం బ్లో టార్చ్ కానీ హీట్ గన్ కానీ లేకపోతే బబుల్ బ్లాస్టర్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి మనకి అట్లీస్ట్ 20 to 30 minutes పడుతుంది ఒక ప్రాజెక్ట్ చేయడానికి. బికాజ్ మనం 3 to 4 కలర్స్ మిక్సింగ్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ఇన్ కేస్ కనుక ఇది ప్రాపర్ గా చేయకపోతే మీకు ఆ ప్యాటర్న్ రాదు. టూ మచ్ ఆఫ్ వైట్ పడుతుంది, లేకపోతే టూ మచ్ ఆఫ్ గ్రీన్, టూ మచ్ ఆఫ్ బ్లూ పడుతుంది. అది ప్రాపర్గా చేసే విధానం ఉంటుంది. అలా చేస్తేనే అలా వస్తుంది ఆ ప్యాటర్న్స్, లేకపోతే కనుక రాదు. సో మనం ప్రాపర్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తో అండ్ చాలా ముందుగానే ఒక ముందు చూపు ఉండాలి. సో ఈ కలర్ కాంబినేషన్ అలా తెలిసి ఉంటేనే ఈ ఎగ్జాక్ట్లీ ఈ షేప్ అన్నది మనకు వస్తుంది, అంటే లోపల ఉన్న ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో కాబట్టి మీరు క్లాస్ కనుక ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఈ ప్యాటర్న్ని కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మనం చేయించడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఏదైతే ఉందో సో నా స్టూడెంట్కి నేను నేర్పిస్తే లైక్ ఆవిడ ఇంట్లో ప్రాక్టీస్ చేసి తీసుకొని వచ్చిన ఆర్ట్ పీస్ అనమాట. సో వితౌట్ మై హెల్ప్ ఓన్ గా తను చేసి తీసుకొని వచ్చారు. గ్రేట్, చాలా బాగుంది. అండ్ 5 కలర్స్ అన్నది ఇట్స్ బిట్ డిఫికల్టీ, బట్ వారు చాలా బాగా చేశారు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. యా. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీ 2-day క్లాస్ గురించి కావచ్చు, లేదంటే వర్మాల కావచ్చు, ఫుల్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకునే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అండ్ ఈ క్లాస్లో మీరు దేని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. 2-day క్లాస్ వచ్చేసి మంత్లీ ఎవ్రీ సాటర్డే సండే క్లాసెస్ జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఫుల్ కోర్స్ మనకి 4-day క్లాసెస్ అనమాట. సో ఈ ఫుల్ కోర్స్లో ఏంటంటే అన్ని ఐటమ్స్ అనేవి కవర్ అవుతాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ కూడా కవర్ అవుతుంది. అండ్ ప్రతి ఐటమ్ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఇందులో మనం కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి స్పెసిఫిక్గా మీకు ఓన్లీ వరమాల ప్రిజర్వేషనే కావాలి అనుకుంటే అలా కూడా క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్కి మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్, సో అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎన్ని డేస్ క్లాస్, టైం, డేట్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.